Good evening, students. Last class lo mana control systems, what is the block diagram representation? So ఏ basic elements use చేస్తున్నాం అనేది నేర్చుకున్నాం. సో టుడే బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ యూస్ చేసి సో ఫైండ్ సి బై ఆర్ దట్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుట్పుట్ బై ఇన్పుట్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఎలా అంటే రెడ్యూస్ ద బ్లాక్ డయాగ్రామ్స్ తో ఇన్ని బ్లాక్ డయాగ్రామ్స్ మనకి చూడండి ఇక్కడ మనకి సో దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ బ్రాంచ్ పాయింట్స్ అండ్ సమ్మింగ్ పాయింట్స్. సో ఆల్రెడీ మనం బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ లో 3 ఎలిమెంట్స్ మెయిన్ ఉంటాయని చెప్పాం. ఏంటవి? బ్లాక్, బ్రాంచ్ పాయింట్స్ అండ్ సమ్మింగ్ పాయింట్. ఓకేనా? సో 3 ఎలిమెంట్స్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఉన్న బ్లాక్స్ ఏం చేస్తున్నాం అంటే మనం రెడ్యూస్ చేస్తున్నాం. సో రెడ్యూస్ ద బ్లాక్స్. సో రెడ్యూస్ ద బ్లాక్స్ మనం రెడ్యూస్ చేసి సో క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ మీకు ఆల్రెడీ తెలుసు. సో అలా మనం క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ తీసుకొచ్చి మనం ఫైనల్లీ అవుట్పుట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఇస్ నథింగ్ బట్ సి బై ఆర్ అంటే ఎలిమినేషన్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అనేది మనం చేయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ వచ్చినప్పటికి ఏం చేస్తామంటే move branch point after the block. So ఏ బ్రాంచ్ పాయింట్ మనం ఫస్ట్ మూవ్ చేస్తున్నామంటే చూద్దాం ఇక్కడ. సో దిస్ ఇస్ ద బ్రాంచ్ పాయింట్. ఓకేనా? సో ఈ బ్రాంచ్ పాయింట్ మనం బ్లాక్ ఆఫ్టర్ కి మూవ్ చేస్తున్నాం. ఓకేనా? చూద్దాం ఇక్కడ మీకు కనబడుతుంది. ఓకేనా? దిస్ ఇస్ ద ఫంక్షనల్ బ్లాక్. ఈ బ్రాంచ్ పాయింట్ తీసుకుని మూవ్ ద ఆఫ్టర్ బ్లాక్. సో ఫ్రంట్ మూవ్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం బ్రాంచ్ పాయింట్ ఫ్రంట్ కి మూవ్ చేస్తున్నామో ఒక రూల్ ఉంది మనకి. సో మూవ్ ద బ్రాంచ్ పాయింట్ ఆఫ్టర్ ద బ్లాక్. సో ఆఫ్టర్ ద బ్లాక్ బ్రాంచ్ పాయింట్ మూవ్ చేసినప్పుడు ఏదైతే బ్లాక్ దాట్ మనం మూవ్ చేస్తున్నామో సో ఆ బ్లాక్ 1/డివైడింగ్ అంటే ఇక్కడ g1 ఉందంటే 1/g1 అనేది ఇక్కడ యాడ్ అవుతుంది మనకి. సో అంటే ఇప్పుడు మనకి డయాగ్రామ్ ఏమవుతుందమ్మా? G1, G2, G3, C value. సో ఇక్కడ బ్రాంచ్ పాయింట్ కాస్త ఇక్కడ మూవ్ అయింది కాబట్టి చూడండి ఇక్కడ తీసుకొచ్చాం. ఏదైతే బ్రాంచ్ పాయింట్ ఆఫ్టర్ మనం మూవ్ చేస్తున్నామో సో అది మనకి 1/డివైడ్ యాడ్ అవుతుంది. అంటే G1 ఉంది కాబట్టి ఇక్కడ 1/G1 నెక్స్ట్ అనదర్ బ్లాక్ ఆల్రెడీ అక్కడ ఏముంది మనకి G3 ఉంది. G3 1/G1 1/G3 and functional block. Next in another H. Okay, so this is the functional block. Only move the branch point after the block మాత్రమే మనం మూవ్ చేస్తాం. ఏదైతే బ్లాక్ మూవ్ చేస్తామో ఆ బ్లాక్ అనదర్ బ్లాక్ ఇక్కడ వచ్చి యాడ్ అయ్యింది. 1/G1 యాడ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే మనకి సో నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఎలిమినేట్ ద ఫీడ్బ్యాక్. సో ఇదంతా మనకు ఒక క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఉంది కాబట్టి సో ఫీడ్బ్యాక్ ని ఎలిమినేట్ చేద్దాం. అండ్ ఈ రెండు ఎలా ఉన్నాయమ్మా? క్యాస్కేడ్ కనెక్షన్ లో ఉన్నాయి. సో ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చినప్పటికి రెండు చేయొచ్చు మనం. ఏంటి? ఎలిమినేట్ ద ఫీడ్బ్యాక్ and cascading the blocks, combining the blocks or cascading the blocks. ఓకేనా? సో మనం ఎలిమినేట్ ఫీడ్బ్యాక్ చేస్తే ఆల్రెడీ మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసి చూస్తాం కదా. సో ఎలిమినేట్ ఇక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి దీని ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమవుతుంది మనకి? G1/1 plus G1 into H. ఓకేనా? ఎలిమినేట్ ఫీడ్బ్యాక్ ఫార్ములా G/1 ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. 1 plus G1 into H and G2 కామన్, సమ్మింగ్ పాయింట్ కామన్ ప్లస్ బట్ ఇక్కడ మనం క్యాస్కేడ్ కనెక్షన్ అప్లై చేస్తున్నాం కాబట్టి క్యాస్కేడ్ కనెక్షన్ బ్లాక్స్ ఉన్నాయంటే ఏం చేయమని చెప్పాం? మల్టిపుల్ చేయమని చెప్పాను. అంటే 1/G1 into G3 అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? G3/G1. ఓకేనా? బ్లాక్స్ అనేవి క్యాస్కేడ్ కనెక్షన్స్ లో ఉన్నాయంటే మల్టిపుల్ చేస్తాం. సో ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వచ్చినప్పటికి ఏం చేస్తాం? ఈ రెండు ఎలా ఉన్నాయమ్మా? కంబైనింగ్ బ్లాక్స్ ప్యారల్ లో ఉన్నాయి. సో ప్యారల్ లో ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనం యాడింగ్ చేస్తాం. సో నెక్స్ట్ మనం యాడింగ్ ప్రాసెస్. సో ఈ రెండు యాడ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ వచ్చినప్పుడు మనకి కంబైనింగ్ ద ప్యారల్ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో అవి యాడ్ చేస్తున్నాం. అంటే సో ఆల్రెడీ మనం ఎలిమినేట్ ద ఫీడ్బ్యాక్ చేసిన బ్లాక్ G1/1
1 plus g1 into h. నెక్స్ట్ కంబైన్ ప్యారలల్ బ్లాక్స్ కంబైన్ చేస్తున్నాం అంటే యాడ్ చేస్తున్నాం అంటే g3 by g1 plus g2. ఓకేనా, దిస్ ఇస్ ద ఆర్, ఇది సి. సో ఇన్పుట్ అవుట్పుట్. సో మళ్ళీ ఈ రెండు ఎలా ఉన్నాయేమో మనకి క్యాస్కేడ్ కనెక్షన్ లో ఉన్నాయి. సో క్యాస్కేడ్ కనెక్షన్ లో ఉన్నాయంటే ఏం చేస్తాం, మల్టిపుల్ చేస్తాం. సో మల్టిపుల్ అంటే మనకి ఫైనల్లీ g1 by 1 plus g1h into g3 by g1 plus g2. ఓకేనా, సో ఈ రెండు మనం మల్టిప్లై చేసుకుంటే therefore transfer function c by r equal to g1 by 1 plus g1h into, సో ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తుందంటే g3 plus g2 g1 by g1. ఓకేనా, సో g1 g1 cancel. సో రిమైనింగ్ అవుట్పుట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ c by r equal to ఎంత మనకి g3 plus g2 g1 by 1 plus g1h. This is the given transfer function of c by r. So మనం బ్లాక్స్ అన్ని రెడ్యూస్ చేసుకుని సో ఫైనల్ గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చినప్పటికి g1 into g2 plus g3 by 1 plus g1h అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓన్లీ మనం 3 రూల్స్ మాత్రమే యూస్ చేసాం. ఫస్ట్ రూల్ వచ్చినప్పటికి మూవింగ్ ద బ్రాంచ్ పాయింట్ ఆఫ్టర్ ద బ్లాక్ చేసాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చినప్పటికి ఎలిమినేషన్ ద ఫీడ్బ్యాక్ అండ్ combining the cascade connection blocks, and finally third one వచ్చినప్పటికి combining the parallel blocks and finally cascade connection. సో ఈ 3 మన రూల్స్ యూస్ చేసి మన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఎన్ని బ్లాక్స్ ఇచ్చినా సరే మీరు సో ఇలా బ్రాంచ్ పాయింట్స్ మూవ్ చేస్తూ ఇలా రెడ్యూస్ చేసుకుంటూ సో ఫైనల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గివెన్ ఎలిమినేషన్ ద ఫీడ్బ్యాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ తీసుకొచ్చి ఇలా మన అవుట్పుట్ అనేది చూపించారు. ఓకేనా, సో ఇలాంటి మోడల్ సమ్స్ మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.